మీగడ ఛానల్కి మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తూ హృదయపూర్వకంగా నమస్సులతో డాక్టర్ మీగడ రామలింగ స్వామి. చాలా సంతోషం. ఇవాళ మా తమ్ముడు మరి మల్లికార్జున స్వామి తన పదవి నుండి విరమణ చేసినటువంటి రోజు. ఇవాళ ఒక అత్యంత వైభవంగా ఒక అద్భుతమైనటువంటి సభా నిర్వహణం జరిగింది. ఇక్కడ త్రివేణి సంగమంలాగా మూడు విభాగాల నుండి దండలతో శాలువాలతో సత్కారాలతో మల్లికార్జున స్వామిని ముంచెత్తారు అనడం అనేది చాలా నిజమైనటువంటి విషయం. ఆ మూడు విభాగాలు ఏమిటండి అంటే, తనలో ఉన్నటువంటి పదవీ విరమణకు సంబంధించినటువంటి అధ్యాపక వృత్తి, తెలుగు భాషోపాధ్యాయుడిగా సక్రమమైనటువంటి బాధ్యతను నిర్వహించినటువంటి దానికి ఒక 6 దగ్గర నుండి 8 స్కూళ్ళ ఉన్నటువంటి అధ్యాపకులు, వారి హెడ్ మాస్టర్సు అండ్ ఎంఈఓసు, ఇంకా తదితర విద్యారంగంలో ప్రముఖులందరూ రావడం అనేది ఒక భాగం. రెండవ భాగం ఏమిటంటే, మరి కళారంగం స్వర్ణోత్సవం తన ముఖానికి రంగు రాసి 50 ఏళ్ళు అయింది. 50 ఏళ్ళు అయింది కాబట్టి స్వర్ణోత్సవ వైభవం జరగాలి కాబట్టి అది చాలా అత్యంత వైభవోపేతంగా జరిగాయి. మరి నేను 28 నంది పురస్కారాలు పొందినటువంటి నేను కానీ, తర్వాత మా ఎడ్ల గోపాలరావు అంటే పద్మశ్రీ పురస్కారాన్ని పొందిన తను, అలాగే లక్ష్మి గారిని, ఆమె అన్ని రాష్ట్రేతరాల్లో ఆమె అనేక పాత్రలకు ప్రసిద్ధురాలు ఆమె కానీ, ఇక ఉన్నటువంటి వారందరూ పేర్లు చెప్తే చాలా అయిపోతాయి కాబట్టి వారందరూ కళారంగంలో విపరీతమైనటువంటి అందరూ కూడా ఆమోదయోగ్యమైన వాళ్ళందరూ రావడం జరిగింది. ఇక రెండవ విభాగం ఇది. మూడవ విభాగం ఏమిటంటే అంటే మా కుటుంబమే చాలా పెద్దది. మీగడ కుటుంబం అంటేనే అటు ఇటు శాఖలుగా విస్తరించి, మా తండ్రి గారు దాలయ్యలింగ దేవర గారు మరి డాక్టర్ ఏంటంటే మాకు నేను డాక్టరేట్ అంటే ఎందుకంటే నేను పిహెచ్డి చేసి డాక్టరేట్ని పొందాను. వారు డాక్టర్గా ఎన్నో వైద్య విద్యా విధానాలను నేర్చుకొని వారు చేసినటువంటిది కాబట్టి నేను డాక్టర్ మీగడ దాలయ్య లింగం దేవర గారు అని వారిని నేను చెప్తున్నాను. అలాగే మా తల్లిగారు అప్పలనరసమ్మ గారు, వారికి ఎంత విద్యాగంధం ఎక్కువ ఉన్నదే అని చెప్పాలి. మా తండ్రి గారికి ఈమెకు అసలు లేదు అని చెప్పాలి. అయినా వారి సంస్కారంతో వీరు మమ్మల్ని పెంచారు. మమ్మల్ని అందరినీ, నేనే పెద్దవాడిని, నా తర్వాత అందరూ కూడా అధ్యాపకులే. ఏది ఏమైనప్పటికి కూడా మరి ప్రస్తుతాంశమైనటువంటి మల్లికార్జున స్వామి పదవీ విరమణ సందర్భంగా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి పరిచయ కార్యక్రమం నాయన చాలా సంతోషం. శుభ అభినందనలు నీకు. ఇవాళ మన పరిచయ కార్యక్రమంలో నా గురించి నీకు తెలుసు, నీ గురించి నాకు తెలుసు. లోకానికి విదితం కావాలి, అనేక దేశాలకు వెళ్ళాలి, అనేక రాష్ట్రాలకు వెళ్ళాలి. ఎందుకు? మన గొప్ప చెప్పుకోవడం కోసం కానే కాదు, మన స్ఫూర్తితో మరికొంతమంది ముందుకు రావాలి అన్నటువంటిది ఇక్కడ చెప్పడం జరిగింది. దీనిలో నువ్వు మొట్టమొదటిసారిగా నీ అధ్యాపక వృత్తి విశేషాలు ఎప్పుడు ప్రారంభించావు, ఎలా స్ఫూర్తిని పొందావు అనేది దాని గురించి చెప్పు. 3 విభాగాలు కాబట్టి ముందు అధ్యాపక వృత్తి విషయానికి సంబంధించి, ఆ తరువాత మరి అదేమిటది రెండవది కళారంగం, మూడవది బంధుమిత్రులు. ఈ 3 ముక్కలే మనం 3 ముక్కల్లో కాకుండా 30 ముక్కల్లో మనం చెప్పుకుందాం. సరే కానీ వాగర్ధావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ అని తల్లిదండ్రులను, విద్యను నేర్పిన గురువులను, నేటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులందరికీ నమస్కరిస్తూ, మరి ముఖ్యంగా వృత్తి ప్రవృత్తుల వ్యాసంగాలలో ప్రధానంగా ఇప్పుడు అన్నయ్య వేసినటువంటి ప్రశ్న ఇది మనందరికీ తెలిసినప్పటికీ కూడా విశ్వవ్యాప్తం కావటానికి వేసినటువంటి ఒక ప్రశ్న ఇది. కాబట్టి ఇందులో ప్రధానంగా అంటే మేము ఈ ఉపాధ్యాయ వృత్తిలో ముఖ్యంగా తెలుగు భాషను ఎంచుకోవడానికి గల కారణం మా నాన్నగారు. ప్రధానంగా ఆయన సంస్కృత ఆంధ్ర భాషల్లో మంచి ప్రవీణులు. ఆయన ఏ పద్యం చెప్పినా అంత శ్లోకం పద్యాల్లోనే చెప్పేవారు. ఆయన నేర్చుకున్నటువంటి జ్యోతిష్యం కానీ, ఆయన నేర్చుకున్న వైద్య శాస్త్రం కానీ, ఏది చెప్పినప్పటికీ భరత శాస్త్రం కానీ, సంగీత శాస్త్రం కానీ అన్నింటికీ ప్రధానమైనటువంటి తల్లి సంస్కృతం బెల్ల భాషలకు అన్నట్లు ఆయన అంతా ఆగమశాస్త్రం అంతా సంస్కృతబద్ధమే. కాబట్టి వారి నుండి ఆ సంస్కృత
ఆ సంస్కృతం అనేటువంటి ఒక సంస్కృతి, ప్రధానంగా ఆంధ్ర భాష, తెలుగు భాషలో కూడా ఆయన మంచి నిష్ణాతులు కావటం వల్ల, నాటక రంగంలో ఉండటం వల్ల ఆయన భాష అనేది రక్తం నుంచి పంచిపుచ్చుకోవటం అనేది కొంత జరిగితే, ఆయన ద్వారా మేము చిన్నప్పుడే నేర్చుకోవటం అనేది తన ఒడిలో కూర్చోబెట్టుకొని మాకు నేర్పించడం అనేది చేశారు. కాబట్టి తద్వారా ముందు మరి మరి జ్యేష్ఠ పుత్రుడైనటువంటి మరి డాక్టర్ మేకటి రామలింగ స్వామి అన్నయ్య, మొట్టమొదట వారి నుండి అన్నయ్యకు, తర్వాత అన్నయ్య తర్వాత మరి అదే బాటలో, అదే కోవలో, అదే త్రోవలో నడిచినటువంటి మరి మాకు కూడా అలాగా నాన్నగారు, అలాగే నాన్నగారి ద్వారా మరి అన్నయ్యకి వచ్చిన తర్వాత అన్నయ్య ద్వారా అలాగే దాన్ని ఒకరినొకరు అనుసరిస్తూ మరి అది మేము దీనిలో ఆచరణలో పెట్టడం అనేది జరుగుతూ అయితే ఆయన ఒక ప్రక్క అంటే నాన్నగారి నుంచి నేర్చుకున్నటువంటి సంగీతాన్ని, అలాగే నటన పాత్రలను పోషిస్తూ కొంతకాలం అన్నయ్య చదువు కూడా వెనుకబడినప్పటికీ కూడా మళ్ళీ ఎందుకో తెలుగు భాష మీద మమకారం, విజయనగరం మహారాజా సంస్కృత కళాశాలలో భాషా ప్రవీణ అన్నయ్య చదివి ఆ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ చేసి ఎంఫిల్ అలాగే పిహెచ్డి ముఖ్యంగా నాటకాల మీద, పాండవ ఉద్యోగ విజయాల నాటకాల మీద, ప్రధానంగా తిరుపతి వెంకట కవుల పాండవ నాటక చక్రం గురించి ఆయన పరిశోధనలు చేయటం. అంటే అప్పటికి ఇంకా మేము చిన్నపిల్లలం, నాకు అన్నయ్యకు దాదాపుగా 10 ఏళ్ళు తేడా ఉండటం వల్ల మేము బాగా కొంచెం వెనకున్నాం. ఆయనకన్నా 10 ఏళ్ళు వెనకుండటం వల్ల ఏంటంటే అక్కడికి అందుకోవడానికి కొంత సమయం పట్టింది. అయితే అప్పటికే అన్నయ్య ఒక స్థాయికి వెళ్ళి ఒక పండితుడిగా, మంచి నాటక రచయితగా, అప్పటికే ఒక ప్రయోక్తగా పేరు పొందడం జరిగింది. కాబట్టి అప్పటికే నేను ఇంకా నాన్నగారి దగ్గర సంగీతం నేర్చుకోవడం అనేది జరిగినప్పటికీ కూడా ఏదో స్వరజితలో లేకపోతే ఇటువంటివన్నీ గీతాలు ఇవన్నీ వాయిస్తున్నప్పటికీ కూడా నాటక బాణిని చేయటం అనేది చాలా తక్కువగా ఉంది. ఆ విధంగా ఇక్కడ ఒక విషయం చాలా విచిత్రంగా జరిగింది. ఏమిటంటే నా చదువు 4 సంవత్సరాలు కుంటుపడింది. ఎందుకంటే 10th క్లాస్ అయిన తర్వాత మరి అటు ఇటు అల్లరి చిల్లరగా తిరిగేవాడిని నేను కూడా. నాకు విద్యాగంధం అబ్బలేదు. మా నాన్నగారు పాపం నిరంతరం తపన పడుతుండేవారు. మరి కారణం తర్వాత నా తర్వాత వాడు మల్లికార్జున స్వామి తన చదువు కూడా మధ్యలో గ్యాప్ వచ్చింది. 10th క్లాస్ తర్వాతే అనుకుంటాను. నాది 6th క్లాస్ తర్వాత. 6th క్లాస్ తర్వాత తన చదువు మొత్తానికి మా ఇద్దరికి మాకు ఒక ఇదేమిటంటే పూర్తిగా చదువు మధ్యలో ఇదైన తర్వాత నేను బాగా రాణించడం జరిగింది శ్రమతో. తను కూడా చాలా గొప్ప కృషి చేశాడు. అది చెప్పడం ఇక్కడ ప్రధాన అంశం అన్నమాట. తర్వాత నీ ఉద్యోగ విషయాలు కూడా, ఇక వృత్తి పట్ల ఉన్నటువంటి బాధ్యతలు కూడా అది ఏ విధంగా సంక్రమించింది అనేది కూడా చెప్పాలి. చదువు ప్రధానంగా నాన్నగారికి ఎంత చదువు మీద మమకారమో, ఆయన ఎప్పుడు కూడా నిరంతరం గుండెల మీద పుస్తకం ఉండాలి, పుస్తకం హస్తభూషణం అనేటటువంటి మాట చెప్తూ ఉండేవారు. అంటే ఎప్పుడు నిద్రపోతున్నప్పటికీ మెళుకు ఎప్పుడు వస్తే అప్పుడు ఆ పుస్తకం చూచేటట్లు ఉండాలని చెప్పడం అనేది మాకు బాగా గుర్తు. ఆయన మరి అయినప్పటికీ కూడా కొంచెం నాటకరంగం అనేది కళలో పేరు తెచ్చినప్పటికీ కూడా చదువులో కొంచెం ఒక విధంగా వెనుకబాటుతనాన్ని తెచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ఆ రోజుల్లో విరివిగా నాటకాలు ఉండేవి. ఆ విరివిగా నాటకాలు ఉండటం వల్ల నాటకాలు కనీసం నెలలో ఒక 15 నాటకాలు కనీసం ఉండేవి. అలా ఉండటం వల్ల ఏంటంటే ఇప్పుడు కొంత ఆ రెగ్యులారిటీ లేకపోతే చదువు అనేది కొనసాగించడం అనేది కష్టసాధ్యం. కాబట్టి మరి పాఠశాలకు వెళ్ళటం అనేది నెలలో ఒక వారమో 10 రోజులు వెళ్ళటం అయ్యేది, నాటకాలకి 15 రోజులు 20 రోజులు వెళ్ళటం అయ్యేది. కాబట్టి 6వ తరగతిలో చదువు ఆగిపోయింది. కాండినేషన్ కూడా వచ్చి పేరు తొలగించడం కూడా జరిగింది రిజిస్టర్లో. అయినప్పటికీ కూడా మళ్ళీ వేశారు, మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది. అప్పుడు కొంతకాలం మరి మాకు శ్రీ మన మల్లికార్జున స్వామి దేవాలయం, మా ఆరాధ్య దైవం శ్రీ కళ్యాణ గౌరి మల్లికార్జున స్వామి, ఆ దేవాలయ అర్చకులుగా నాన్నగారు ఉండేవారు. మరి వారితో పాటు మేము కూడా ఆయనకు సహాయకులుగా ఉండేవాళ్ళం. నా చదువు ఆగిన తర్వాత ఆ దేవాలయానికి అన్నయ్య మహారాజా కాలేజీకి చదువుకు వెళ్ళిపోవటం, తర్వాత అంతవరకు నాన్నగారికి అన్నయ్య సహాయకుడిగా అర్చకుడిగా ఉండేవారు. ఆ తదుపరి నేను నాన్నగారికి సహాయకుడిగా ఉండటం, ఆ విధంగా చదువు ఆగింది. అయినప్పటికీ కూడా కొంతకాలం ఆయన చెప్పాలంటే టైలరింగ్ కూడా చేశాను నేను కొంతకాలం, ఇంటికి సహాయకారిగా చేశాను. నాకు కూడా నేర్పించారు. ఆ తర్వాత నీకు వచ్చింది. అలా నేను ఎలా వెళ్తుంటుంటే అలాగే నీకు కూడా పాపం ఆయన ఎక్కడో ఒక దీన్ని గాడిలో పెట్టాలి వీళ్ళని అన్నటువంటి తపనే తప్పించి అంతకంటే లేదు. చాలా సంతోషం. ఆ విధంగా తదుపరి ఏంటంటే కొంతకాలం తర్వాత నేను ప్రదర్శించేటటువంటి నాటకాలు ఏదో అంటారు, పెద్దవాళ్లతో సహవాసం ఎప్పుడైనా అది మనకి విజ్ఞానాన్ని ఇస్తుంది అంటారు. తనకన్నా పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా అంత ఇంత అనుభవంతో కూడుకుని ఉంటారు. కాబట్టి నేను ముఖ్యంగా మా నాటక రంగానికి ఇంకో గురువు గారు ఎవరంటే శ్రీ జనా వీరభద్రాచార్య గారు. అయితే అన్నయ్య ఆ టైంలో ఉండేవాడు శ్రీ వెంకటేశ్వర నాట్య మండలి. అయితే ఆ సమాజంలో
నేను పదవ ఏట నన్ను లోహితాశ్వునిగా నాటకంలో ప్రవేశింప చేయడం 1975 సంవత్సరంలో. కాబట్టి అప్పటి నుండి దాదాపు ఒక 5 ఏళ్ళు ఆ పాత్రని పోషించడం. ఆ తదుపరి అప్పుడు పేస్పాటి నరసింహమూర్తి గారు కళాప్రపూర్ణ, అలాగే మరి జనా వీరభద్రాచార్య గారు, సురభి వసుంధరాదేవి గారు చంద్రమతిగా, అలాగే ఉమ్మడాల అప్పారావు గారు పదమాచార్య గారు అనేవారు వారు నక్షత్రకుడిగా, అలాగే అదొక టీము చాలా చక్కగా నడిచేటటువంటి ఒక మంచి పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి ఒక ఒక సమాజం అది. అందులో నేను తిరగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళ సాహచర్యం వల్ల, వాళ్ళతో పెద్దలతో తిరగటం వల్ల నాకేంటంటే మళ్ళీ చదవాలనేటువంటి ఉత్సుకత మళ్ళీ కలిగింది. అప్పుడు మా గురువు గారు మరి ఆ తర్వాత నాకు మళ్ళీ విద్యలో మళ్ళీ ఒక రకమైనటువంటి పునర్జన్మ కలగటానికి కారకులు శ్రీ లోచర్ల సూర్యనారాయణ మాస్టర్ గారు, కీర్తిశేషులు, డోలపేట, రాజాం మండలం డోలపేట వాస్తవ్యులు మా గురువు గారు. ఆయన మళ్ళీ నాకు మెట్రికులేషన్ ట్యూషన్ చెప్పి ఇంగ్లీషు మ్యాథ్స్ అని నేర్పించిన తర్వాత మెట్రికులేషన్ పరీక్ష ఆయనే అప్లికేషన్ పెట్టించి నా చేత రాయించారు. అది 1983లో పాస్ అయ్యాను. ఒక 3 ఏళ్ళు వెనకబడి రాయటం జరిగింది. అప్పటికి నా వయసు 19 సంవత్సరాలు. 15 ఏళ్లకి 16 ఏళ్లకి రాయాలి పరీక్ష 10వ తరగతి. కానీ 19వ ఏట నేను మెట్రికులేషన్ రాశాను. 1984 నుండి 86 ఇంటర్మీడియట్ రాజాం కాలేజీలో చదివాను. తదుపరి స్పెషల్ తెలుగు మీద నాకు కూడా అన్నయ్య అదే మరి తెలుగు చేయడం వల్ల నేను కూడా తెలుగు మాస్టర్ని కావాలనేటువంటి ఒక ఉత్సాహంతో ప్రైవేటుగా ఆంధ్ర యూనివర్సిటీ నుండి స్పెషల్ తెలుగు BA చేసి, తర్వాత ప్రొద్దుటూరులో అప్పటికే చాలామంది ట్రైనింగ్ పొంది వస్తున్నటువంటి మాట నా చెవిలో పడటం, మరి అటువంటి వాళ్ళ బాటలో నేను నా స్పెషల్ తెలుగు BA పూర్తి కాగానే కడప జిల్లా ప్రొద్దుటూరులో నా తెలుగు పండిట్ ట్రైనింగ్ని పూర్తి చేసుకొని అటెండ్ వచ్చిన వెంటనే మరి మనకి జగత్ ప్రసిద్ధులు అయినటువంటి జగత్ ప్రఖ్యాతులైనటువంటి మరి పారిశ్రామికవేత్త శ్రీ GMR గారు వారు స్థాపించినటువంటి రాజాంలో స్థాపించినటువంటి గ్రంథి మల్లికార్జునరావు గారు. మనం రాజాంలోనే ఉన్నాం కాబట్టి వారి ఊరు వారు మనకంతా చాలా సన్నిహితం ఉన్నది. వారు స్థాపించినటువంటి రాజాంలో మొట్టమొదటి ఆంగ్ల మాధ్యమ పాఠశాల, ఇంగ్లీష్ మీడియం స్కూలు భారతీయ విద్యాలయ అనేటటువంటి పాఠశాలలో ట్రైనింగ్ అయి వచ్చిన వెంటనే 1990లో నేను ఆ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా చేరటం, 1993 వరకు కూడా 3 ఏళ్ళు ఆ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేయటం. తదుపరి నాకు 92లో పెళ్ళయింది. నా పెళ్ళయ్యేటప్పటికి నా జీతం 450 రూపాయలు. నా కుటుంబ పోషణ కదా చాలదని ఇంకొక ప్రయత్నం చేసి శ్రీకాకుళం గురజాడ సంస్థల్లో ప్రధానమైనటువంటి శ్రీ గాయత్రి మోడల్ స్కూల్ స్వామినాయుడు గారు స్థాపించినటువంటి ఆ స్కూల్లో 1 సంవత్సరం పాటు పనిచేయటం. అక్కడ మా ఇటీవలే కీర్తిశేషులు అయినటువంటి మా ఇంకో సోదర సమానుడు శ్రీ కీర్తిశేషులు డాక్టర్ పులఖండం శ్రీనివాసరావు గారి ద్వారా మరి అక్కడ చేరటం, నా గురించి వారికి తెలియచేయటం, మరి మా కుటుంబం గురించి, మా అన్నయ్య గురించి, మా గురించి మాతో ఆయన సహాధ్యాయుడు కాబట్టి అన్నయ్య కన్నా జూనియర్, నాకన్నా సీనియర్ కావటం వల్ల ఆయన మా కుటుంబం గురించి వాళ్ళకి తెలియచేయటం, నాకు ఒక అవకాశాన్ని అక్కడ కల్పించడం. అయినప్పటికీ అక్కడ జీతం కూడా నా జీవితానికి చాలక వాళ్ళు అక్కడి నుండి విశాఖపట్నం 1 టౌన్లో ఉన్నటువంటి చాలా పాత అంటే వెరీ ఓల్డెస్ట్ స్కూల్ సెయింట్ అలోయిషియస్ 1847లో అది ఫ్రెంచ్ వారిచే స్థాపించబడినటువంటి మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి పాఠశాల హై స్కూల్ కాబట్టి అందులో 8 ఏళ్ళు పనిచేసి నాకు 1994 నుండి 2002 వరకు కూడా నేను ఆ పాఠశాలలో తెలుగు భాషోపాధ్యాయుడిగా పనిచేశాను. అలాగే అదే సమయంలో అక్కడ నేవీ వింగ్ ఉండేది, NCC గ్రూప్కి NCC ఆఫీసర్గా కూడా పనిచేయడం జరిగింది. చేసిన తర్వాత చాలా ఆలస్యంగా నా 38వ ఏట ప్రభుత్వ ఉద్యోగ అవకాశం అనేది ఆలస్యంగా రావటం అదొక అరుదైనటువంటి అపురూపమైనటువంటి అవకాశంగా భావిస్తూ అప్పటి నుండి మళ్ళీ విశాఖపట్నం నుండి మళ్ళీ ఇక్కడ రాజాందరి వంగర మండలం దేవకివాడ పాఠశాలకి మారుమూల ప్రాంతం అక్కడ తెలుగు భాషోపాధ్యాయుడిగా నాకు అవకాశం రావటం, అది రాజాం నుండి భాగింపేట అనేటువంటి ఒక గ్రామం వరకు కూడా బస్సులో వెళ్ళి అక్కడి నుండి 5 కిలోమీటర్లు సైకిల్ ప్రయాణం చేసి తర్వాత మధ్యలో మడ్డువలస రిజర్వాయర్ అనేటువంటిది ఒక రిజర్వాయర్ని అక్కడ కొత్తగా కట్టడం, ఈ గ్రామాలన్నీ అందులో ముంపు కావటం, ఆ ఊరు వెళ్ళాలంటే నా బ్యాగ్లో ఒక తువ్వాలు పెట్టుకొని ఆ నీటికి ముందు డ్రెస్ చేంజ్ చేసుకొని ఇది చాలా కష్టతరమైనటువంటి
ఆ వృత్తి అందరికీ ఊరు పక్కనే ఉంటే బాగుంటుంది, ఊరిలో ఉద్యోగం ఉంటే ఇంకా బాగుంటుంది. కానీ ఇన్ని సైకిల్ తొక్కడం, నదులు ఎదడం, ఇవన్నీ ఎక్కడ కార్యక్రమం ఇది? మరి నాకు కూడా అలాగే జరిగింది, నీకు కూడా అలాగే జరిగింది. కాబట్టి నేను వంజరాం వెళ్ళేవాడిని, నేను నాగావళి దాటేవాడిని నేను. ఇది విచిత్రంగా 1 year నేను చేశాను. నువ్వు నేను అది 8 ఏళ్ళు పనిచేశాను అక్కడ. 8 ఏళ్ళు. 8 ఏళ్ళు. అప్పుడు వర్షాకాలం అంతా ఇదే గోవా. వర్షాకాలమే కాదు, మడ్వాయి రిజర్వాయర్ కాబట్టి ఎప్పుడు. తర్వాత 4 ఏళ్ల తర్వాత చిన్న రోడ్డు వేశారు. ఓకే, వేయటం కొంత పర్వాలేదు. 8 ఏళ్ళు అక్కడ దేవకివాడ. 8 ఏళ్ల తర్వాత రెండవ ప్లేస్గా ఇక్కడ రాజా మండలం గురవాం ప్రాథమిక ఉన్నత పాఠశాల, అక్కడ బదిలీపై రావడం జరిగింది. అక్కడ 8 ఏళ్ళు పనిచేశాను. ఇక్కడ కూడా అక్కడ 8 ఏళ్ళు, రాజామండలంలో 8 ఏళ్ళు. ఇక్కడ తర్వాత అక్కడ నుండి తాటిపాడు, రేగిడి ఆమదాల వలస మండలం, తాటిపాడు ప్రాథమిక ఉన్నత పాఠశాలలో అక్కడ కూడా 8 ఏళ్ళు చేయడం జరిగింది. అక్కడ అనుకోకుండా మరి అక్కడ నుండి బదిలీపై ఇక్కడ జీసిగడ మండలం జాడ అనేటటువంటి ప్రాథమిక గ్రామానికి ప్రాథమిక ఉన్నత పాఠశాలకు మళ్ళీ స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ అనేది తాటిపాడులోనే 2019లో ప్రమోషన్ రావడం జరిగింది. ప్రమోషన్ తర్వాత ఇక్కడ 2 ఏళ్ళు పనిచేశాను అక్కడ స్కూల్ అసిస్టెంట్గా. తదుపరి అక్కడ నుండి జాడ ప్రాథమిక ఉన్నత పాఠశాలకి పిఎస్హెచ్ఎంగా మోడల్ ప్రైమరీ స్కూల్కి ప్రధానోపాధ్యాయునిగా మరొక ప్రమోషన్ తీసుకొని పదోన్నతి తీసుకొని అక్కడ ప్రధానోపాధ్యాయునిగా రావడం జరిగింది. అక్కడ కేవలం 7 నెలలు మాత్రమే పనిచేయటం. తదుపరి ఇది ఈ 31 డిసెంబరు 2025న పదవి విరమణ చేయటం. మరి సుదీర్ఘమైనటువంటి అంటే ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలలో భాషోపాధ్యాయునిగా దాదాపుగా 33 ఏళ్ల. చాలా సంతోషం, ఎందుకంటే సుదీర్ఘమైనటువంటి అధ్యాపక వృత్తి జీవనం సాగించావు. నాకు చాలా విషయాలు ఇందులో తెలియవు, ఎందుకంటే ఇద్దరం ఒకే ఇంట్లో పుట్టినా, ముందు వెనకల పుట్టినప్పటికి కూడా నేను ఒక దగ్గర ఉద్యోగ నిర్వహణలో వెళ్ళటం, తర్వాత ఇవన్నీ తన పడడం అనేది నాకు కూడా కొన్ని విషయాలు ఇందులో తెలియవు. ఇవాళ చాలా విషయాలు తెలుసుకున్నాను. అంటే అంచెలంచెలుగా అచంచల దీక్షతో ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ పదవీ విరమణ స్థాయి వరకు కూడా భగవద్ కృప వల్ల, అధ్యాపకుల కృప వల్ల మనం రావడం జరిగింది. చాలా సంతోషం. ఇప్పుడు మొదటిది ఉద్యోగ పర్వం అయింది. ఇప్పుడు ఏమిటంటే సద్యోగ పర్వం, అదే కళారంగం. వృత్తికి సంబంధించింది అది. ఇది ప్రవృత్తికి సంబంధించిన కళారంగం గురించి ఇలాగే సమగ్రంగా చెప్పమని నేను కోరుతున్నా. మరి మొదటిగానే చెప్పాను, నాన్నగారు విద్యాభిలాషే కాదు, మంచి నిష్ణాతులైనటువంటి కళాకారుడు. అందున ఆయనకి ఒకటి కాదు చెప్పాలంటే నవరసభరితమైనటువంటి అన్ని కళలలో ఆయన ఆరితేరినటువంటి వారు. ముఖ్యంగా మృదంగం, హార్మోనియం, భరతశాస్త్రం ప్రధానమైనటువంటి కళకు సంబంధించి ఆయన బాగా వాళ్ళకి హరికథ, భాగవతంలో హాస్యం, భాగవతానికి మృదంగం వాయించడం, హార్మోనియం వాయించడం, అలాగే నాటకాలకి హార్మోనియం వాయిస్తూ నాటక గురువుగా కూడా ఇప్పుడు సుప్రసిద్ధ అర్జున పాత్రధారి కురుటి సత్యనారాయణ గారికి కూడా మరి మొట్టమొదట ఆది గురువు నాటక రంగానికి. అలా పేరు పొందినటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. మరి ఆ గ్రామంలోనే పేరు పొందినటువంటి ఆ రోజుల్లో చిన్నపిల్లలతో హరిశ్చంద్ర నాటకాన్ని నాన్నగారు నేర్పించి అందులో లావేటి గౌరనాయుడు, లావేటి సాంబమూర్తి అనేటటువంటి వాళ్ళని ఒకరి చంద్రమతిగా, ఒకరి హరిశ్చంద్రుడిగా 2 అన్నదమ్ములు తయారు చేసి ఆ ఊరిలో ఒక చిన్నపిల్లల నాటకం ఆ రోజుల్లో నాన్నగారు చెప్పేవారు. అంటే చిన్నపిల్లల నాటకం అనేది మామిడిపల్లిలో ఒక సమాజం ఉండే, ఒక ట్రూప్ ఉండేది. అలాగే చాలా రోజులు క్రితం అలాగే బొద్దాంలో ఒకటి ఉండేదని జాడ సత్యం గారు నాన్నగారు చేసిందే ముందు. ఎందుకంటే నాకు కూడా తెలియదు, అంతకంటే ముందు నేను కూడా విన్నాను. సరే, మరి నాటక రంగంలో ప్రవేశించిన తర్వాత, హార్మోనిస్టుగా నువ్వు అవతరించిన తర్వాత సుమారు నాతో నాటకాలు ప్రదర్శించినవే 40 ఏళ్ళు అయి ఉంటుంది బహుశా. మరి మొట్టమొదటి నాటకం నువ్వు ఎక్కడ హార్మోనిస్ట్గా కూర్చున్నావు, నీకేమైనా గుర్తుంటే ఆ ప్రాథమికమైనటువంటి దశను ఒకసారి చెప్పేసి ముందుకు వచ్చేద్దాం. గుర్తుంది. 1982లో అంటే మీరు అక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ పూర్తి చేసుకుని రాజా రావటం, వచ్చిన తర్వాత శ్రీరామాంజన యుద్ధం నాటకాన్ని ముందు ఇక్కడ సమాజం మీరా కళా జ్యోత్సన, మీరా కళానికేతన్ అనే పేరుతో ఉండేది. అప్పుడు రామాంజన యుద్ధం నాటకంలో రాముడుగా మరి అన్నయ్య, నేను ఆ నాటకంలో అప్పుడు హార్మోనిస్ట్గా కాదు, అప్పటికి అందులో రాముడు తమ్ముడు భరతునిగా అదే రంగు వేసుకొని ఆ పాత్ర పోషించేవాడిని. ఆ తర్వాత మరో సంవత్సరంలో శ్రీకాళహస్తి మహత్యం నాటకం, ధూర్జటి విరచిత
ఒక చిన్న కథను తీసుకొని నాటకంగా నత్కీరోపాఖ్యానం భక్తకవి నత్కీర అనేటటువంటి నాటకాన్ని రచించడం. ఆ నాటకం దాదాపుగా ఒక 6 మాసాల పాటు దాన్ని సాధన చేయటం, గట్టిగా సాధన చేయడం జరిగింది. ఆ సాధనలో నాకు సంగీత బోధన కూడా జరిగింది నాకు. అంటే అంతవరకు కొంచెంగా వాయిద్యం వచ్చు, కానీ పూర్తిగా ఆ నాటకానికి నాటకం ఒక పక్క తయారవుతూ వస్తుంది. ఆ నాటకానికి హార్మోనిస్ట్గా తయారు చేయడం కూడా అదే నాటకంతో ప్రారంభమైంది. శ్రీకాళహస్తి మహత్యం అది విశేషం. అది రాజాంలో శ్రీ కళ్యాణ గౌరి మల్లికార్జున స్వామి వారి ఆలయ ప్రాంగణం. అది 1984 ఆగస్టు 13వ తేదీ, ఆగస్టు 11వ తేదీన అప్పుడు మాన్యశ్రీ కిమిడి కళా వెంకటరావు గారు దాన్ని అప్పటి మంత్రిగా ఉండేవారు, అప్పుడు మినిస్టర్ గారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా ఉండేవారు. కళా వెంకటరావు గారి చేత దాన్ని ప్రారంభించడం జరిగింది. అది 1984 ఆగస్టు 11వ తేదీ. ఇక్కడ ఒక విషయం ఏం చెప్పాలంటే, తమ్ముడు చెప్పాడు కళానికేతన్, మీరా కళానికేతన్ ఉండేటప్పుడు రామాంజనేయ యుద్ధం నాటకం తీసాం. ఆ నాటకం తీసినప్పుడు విచిత్రమైన విషయం ఏంటంటే, తనకు రాగాలు రావు పూర్తిగా. నాకు బాగా గుర్తు, మేము ఉన్నటువంటి లక్షపేట గ్రామం, లక్షపేట చిన్న కాలనీ, ఆ కాలనీలో రామాంజనేయ యుద్ధం నాటకం ఒప్పుకున్నాను, ఇప్పుడు గుర్తొస్తుంది నాకు. అప్పుడు తమ్ముడికి కొన్ని రాగాలు నేర్పాను. అయినా నాటకానికి వాయించినంత కెపాసిటీ అప్పుడు లేదు తనకి. అయినా ఆ శృతి పట్టుకొని నాటకాలు, కొన్ని రాగాలకి తనకు వచ్చినటువంటి రాగాలు వాయించడం అనేది అసలు ఆ ధైర్యానికి మెచ్చుకోవాలి. నేను డైరెక్టర్గా నన్నైనా లేకపోతే తన్నైనా కూర్చోవడానికి ఆ 2 కాళ్ళతో ఆ లెగ్ హార్మోనియం కదా, అవి తొక్కుతూ బ్యాలెన్స్ చేస్తూ హార్మోనియం వాయించడం అంటే చాలా కష్టం. ఇది అనుకున్నంత సులభం కాదు ఇప్పుడు వచ్చిన తర్వాత. ఆ తర్వాత తమ్ముడు చెప్పినట్టుగా శ్రీకాళహస్తి మహోత్సవం రాయడంతో, మేము సాధన చేయడంతో, దాంతో ఒక అద్భుతమైనటువంటి శక్తిగా అలా 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 అవతరించడం అనేది జరిగింది. అది ఆ తర్వాత 40 సంవత్సరాలు మనం నాటకాలు అనేక నాటకాలు. అది ఆంధ్ర యూనివర్సిటీలో మరి కేవి గోపాలస్వామి గారి అది ఓపెన్ ఎయిర్ థియేటర్లో, అలాగే ఆంధ్ర యూనివర్సిటీ అసెంబ్లీ హాల్లో, అలాగే ప్రసిద్ధమైనటువంటి సామమూర్తి కళామందిర్ ఫోర్ట్ ట్రస్ట్ పోటీలకు వెళ్ళినప్పుడు మొట్టమొదటి పోటీలు. అలాగే మరి అది ఆ తెలుగు విశ్వవిద్యాలయం మరియు కల్చరల్ అఫైర్స్ సంయుక్త నిర్వహణలో 1986లో రవీంద్ర భారతిలో ప్రదర్శన కూడా చేయడం. అలాగే ఇంకా కొన్ని వందల ప్రదర్శనలు ఆ నాటకం ప్రదర్శించడం. అలాగా తద్వారా అలాగే కొన్ని ఏళ్ళు పాటు అది ప్రదర్శించడం వల్ల దానిలో ఒక కొంత వాయించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలగటం. తర్వాత 1999లో మొట్టమొదటి నంది నాటకాలు, నంది అవార్డ్స్ నాటకాలకు ప్రవేశపెట్టడం 1999. అవి కూడా రవీంద్ర భారతిలో ప్రదర్శనలో జరిగేవి. అప్పుడు నాకు తెలిసి వరుసగా 6 ఏళ్ల పాటు 7 ఏళ్ళు ఆ రవీంద్ర భారతిలోనే ప్రతి ఏడు జరిగేవి. అదొక చాలా అనుభూతి కలిగినటువంటి విషయం. ఏంటంటే ఆ వేదికలో మేము ప్రదర్శించడం అనేది, రవీంద్ర భారతిలో ఒక నాటక ప్రదర్శన అనేది కళాకారులకు అదొక చాలా అరుదైనటువంటి అవకాశం అన్నమాట. ఆ వేదిక చాలా గొప్పది. అందులో నేను హార్మోనిస్ట్గా ఏంటంటే వేదిక ముందు కూర్చొని హార్మోని వాయించేవాడిని. నా వెనక ముందు లైన్లో కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా దాదాపుగా ప్రసిద్ధమైనటువంటి సినిమా నటులు. అక్కినేని నాగేశ్వరరావు గారు, జమున గారు, అలాగే మరి సోమయాజులు గారు, ఇంకా అనేక మంది, గుమ్మడి వెంకటేశ్వరరావు గారు, ఇంకా అనేక మంది, ఇంకా రాళ్లపల్లి నారాయణ రెడ్డి గారు రచయితలు, వైస్ ఛాన్సలర్ ఆ రోజుల్లో. అలాగే మరి నూతన్ ప్రసాద్ గారు అక్కడ దానికి కార్యదర్శిగా ఉండేవారు అక్కడ. కాబట్టి చాలా మన ఇలా వెనక్కి తిరిగి చూస్తే వేదిక మీద ప్రదర్శించే వాళ్ళు ఎదురుగా చూస్తే వాళ్ళు కనిపించేవారు. ఒక హార్మోనిస్ట్గా నేను ఎదురుగా ఇటు వాయించట్టు ఇలా తల తిప్పి చూస్తే 2 వైపులా చూస్తే ఎటు చూసినా బాగా పేరు మోసిన సినిమా నటులు. అదొక నిజంగా చాలా అనుభూతినిచ్చినటువంటి అరుదైనటువంటి ఇక్కడ ఒక విషయం, ప్రధానమైనటువంటి విషయం నేను చెప్పక తప్పదు. ఇన్ని నాటకాలు చేసినప్పటికి కూడా మన సమాజం అంటే శ్రీ మీరా కళా జ్యోత్స్న అనే సమాజంలో సంగీత సారథ్యం పౌరాణిక నాటకానికి చాలా అవసరమైనటువంటిది, ముఖ్యమైనది. మల్లికార్జున వాయిద్యంలో ఎలా ఉంటుందంటే, పద్యాన్ని ప్రేక్షకులు వినేవారు అందరూ కూడా. రాగం అనేది పెద్ద ప్రాధాన్యత మేము ఇచ్చేవాళ్ళం కాదు. అయితే దాని మీద ఏంటంటే అక్షరాలు పలికించి అది వాయించడంలో సిద్ధహస్తుడు తమ్ముడని నేను చెప్పక తప్పదు. ఇది ఏం పొగట్ట కాదు, ఉన్నటువంటి విషయం. ఎందుకు ఇంతమంది హార్మోనిస్టులు ఉన్నప్పటికి కూడా పద్యం చదివితే ఆ పద్యం వినబడకుండా అయిపోతుంటుంది, అంత సౌండ్ ఇచ్చి వాయిస్తుంటుంటారు పద్య నాటకాల్లో.
అది లేకుండా ఎవరైతే వాయిస్తారో వాళ్ళు మంచి హార్మోనిస్ట్ అని. ఆ కోవలో చెందినటువంటి వాడు తమ్ముడు మల్లికార్జున స్వామిని. నేను ఒక డైరెక్టర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా నేను కూడా హార్మోనియం కొన్ని వందల నాటకాలకు వాయించిన వాడిని కాబట్టి ఈ మాట నేను చాలా గట్టిగా నేను చెప్పగలను. అలాగే మరి ఈ విషయంలో కొర్లపాటి వారు అన్నయ్యకి గురువు గారు, మా గురువు గారు అన్నయ్య వారి గైడెన్స్ లో తిరుపతి వెంకటకవులు పాండవ నాటక చక్రం మీద డాక్టరేట్ చేశాను నేను. వారు కూడా అంటే ఆంధ్ర యూనివర్సిటీలో ప్రదర్శించిన నాటకాలకి ఆయన ముఖ్య అతిథిగా వచ్చినప్పుడు అక్షరాలు పలికించడంలో హార్మోనిస్ట్ గా ఆయన ప్రశంసల్ని వారి ప్రశంసలు అందుకోవడం అనేది అది జరిగింది. నాకు పద్యాలు వినబడేవి కావు నాయన, నువ్వు వాయిస్తుంటే చాలా చక్కగా ఉంటుంది. నాకు వెయ్యి ఆరుబేల రంగస్థలం మీద కేవి గోపాలస్వామి గారు, ఫస్ట్ రిజిస్ట్రార్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ, ఆయన మహా విమర్శకుడు, అద్భుతమైనటువంటి వాడు. అటువంటి మహానుభావుడు కూడా చాలా చక్కగా వాయించావు నాయన అని చెప్పడం కేవి గోపాలస్వామి నాటక కళా పరిషత్లో మనకు జరిగింది. తర్వాత ఇప్పుడు వృత్తి పట్ల కానీ, వృత్తిలో కానీ, ప్రవృత్తిలో కానీ చాలా పురస్కారాలు వచ్చాయి. ఇప్పుడు వృత్తిలో తీసుకుంటే ఉత్తమ అధ్యాపక పురస్కారం వచ్చింది, అవే ఉన్నాయి. వాటి గురించి ఒక రెండు కేవలం పురస్కారాలకు సంబంధించిన విషయాల్ని. ఈ 2019వ సంవత్సరం సెప్టెంబర్ 5న జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకోవడం జరిగింది. అదే నెలలో మళ్ళీ గురజాడ రంగస్థల కళారత్న, రంగస్థల నాటకరత్న అనేటటువంటి బిరుదు ప్రదానం అనేది విశాఖపట్నం శాఖ వారు, గురజాడ ఫౌండేషన్ వారు, అమెరికా రిలేటెడ్ సంస్థ వారి ద్వారా గురజాడ అవార్డు తీసుకోవడం అనేది జరిగింది. అలాగే మరి మదర్ తెరీసా ఫౌండేషన్ వారు గురు బ్రహ్మ అంటే ఉపాధ్యాయ వృత్తికి సంబంధించినటువంటి అవార్డుని వాళ్ళు మదర్ తెరీసా ఫౌండేషన్ వారు అందజేయటం జరిగింది. అలాగే మరి ముఖ్యంగా నంది అవార్డులు మరి లెక్క తీసుకుంటే అంటే శ్రీకాళహస్తి సింహత్యం నాటకమే కాకుండా మొట్టమొదట శ్రీకాళహస్తి సింహత్యం నాటకానికి ఉత్తమ నటుడు, ఉత్తమ సంగీతం అనేవి ఒక 2 అవార్డులు అనేది మొట్టమొదట నాటకానికి మరి రావటం జరిగింది. దానికి సంగీత సారథ్యం వహించడం జరిగింది. మరి అన్నయ్య దర్శకత్వంలో, అన్నయ్య ప్రధాన పాత్రలో, అన్నయ్య రచనలో మరి అవి అందుకోవడం జరిగింది. తదుపరి ఇంకా అనేక నాటకాలు గుణనిధి, అశ్వత్థామ, చిరుతొండ నంబి మొదలైనటువంటి నాటకాలు అన్నీ కూడా ప్రథమ ద్వితీయ అంటే వస్తే సువర్ణ నంది లేదా రజత నందులు అందుకోవడం జరిగింది. అలాగే మరి శ్రీ గరుడ అవార్డ్స్లో శ్రీ తిరుపతి వెంకటేశ్వర నాట్యకళా పరిషత్ వారి సారథ్యంలో నిర్వహించినటువంటి నాటకాల్లో 2003, 2004 సంవత్సరాల్లో వరుసగా గుణనిధి, చిరుతొండ నంబి నాటకాలకు ఉత్తమ సంగీతానికి అవార్డులు అందుకోవడం జరిగింది. అలాగే మరి ఉత్తమ 2024లో జరిగినటువంటి నంది నాటక పోటీల్లో మళ్ళీ అంటే మొదట అన్నయ్య దర్శకత్వంలో నాటకాలు జరిగినప్పటికీ రాజాంలో నేను వృత్తిపరంగా రాజాంలో నివాసం ఉండటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కళాకారులతో ముఖ్యంగా కళాసాగర్ నాటక సంక్షేమ సేవా సంఘం మరి అధ్యక్ష నిర్వాహకుడు మరి సోదర సమానుడు మిత్రుడు అయినటువంటి మా మెట్ట దామోదరరావు లాయర్ గారు, ప్రముఖ న్యాయవాది, అలాగే ప్రముఖ రంగస్థ కళాకారుడుగా ఒక పేరు గాంచినటువంటి మిత్రుడు అయినటువంటి ఆయన నిర్వహణలో ఇక్కడ శ్రీకాళహస్తి సింహత్యం నాటకం తీయటం, ఇక్కడ కొంతమంది సభ్యులతో ఆ నాటకాన్ని గుంటూరు వెంకటేశ్వర విద్యామందిర్లో ప్రదర్శించటం, అందులో ఆ నాటకానికి ఒక నంది అవార్డు ముఖ్యంగా అతి ప్రధానమైనటువంటి రచనకి రావడం విశేషం. ఎందుకంటే రచనకు వచ్చిందంటే దాని స్పష్టత, దాని క్లారిటీ ఉంటేనే వస్తుంది. కాబట్టి గతంలో దానికి ఉత్తమ నటుడు, ఉత్తమ సంగీతం రావటం, ఇది దానికి ఇంకో స్థానం కలిగి ఉత్తమ రచనకు కూడా నంది అవార్డు రావటం అనేది చాలా ఏళ్ల తర్వాత 99లో జరిగింది, 2023లో జరిగింది. 2023లో ఎంత గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ లో అక్కడ సంగీతానికి దీనికి నటుడికి వస్తే ఇక్కడేమో మళ్ళీ ఉత్తమ రచనకు వచ్చింది. ఇది నిజమే. ఇదంతా అలాగే దీని తర్వాత మళ్ళీ 2024 జూలై నెలలో తిరుపతి మహతి కళాక్షేత్రంలో జరిగినటువంటి హనుమ అవార్డ్స్ పోటీలు నిర్వాహకులు శ్రీ బిఎన్ రెడ్డి గారు మరి వారి సారథ్యంలో అక్కడ జరిగినటువంటి పోటీలలో నాకు ఉత్తమ సంగీత దర్శకుడుగా, జాతీయ స్థాయి ఉత్తమ సంగీత దర్శకుడుగా, అలాగే అదే నాటకంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి మరి శ్రీ మెట్ట దామోదరరావు గారికి ప్రధాన బెస్ట్ యాక్టర్ ఉత్తమ నాయకుడుగా, అలాగే ఒక జ్యూరీ అవార్డు అదే నాటకంలో నారద పాత్ర పోషించినటువంటి డాక్టర్ రత్తిలి శంకర్రావు గారికి ఒక అవార్డు రావటం, 3 అవార్డులను కైవసం చేసుకోవడం అనేది విశేషం. అలాగే ఫస్ట్ నందికి ఏవైతే అవార్డులు వచ్చాయో అవే అవార్డులు మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళీ ఒక కొత్త సమాజం ద్వారా మళ్ళీ వాటిని కైవసం చేసుకోవడం అనేది చాలా
అరుదైనటువంటి సంఘటనగా ఒక అలాగే మరి ముఖ్యంగా బిరుదులకు వస్తే కొన్ని బిరుదులను కూడా పొందడం అనేది ప్రధానంగా రాజాంలో వేగుజుక్క ప్రెస్ అనేటటువంటిది చాలా పురాతనమైనటువంటిది. మరి మా నాన్నగారికి సన్నిహితులైనటువంటి సాహిత్య ప్రియులైనటువంటి ఒక రచయితగా ఉన్నటువంటి శ్రీ వేగుజుక్క గంధవరపు వెంకట్రావు గారు ఆయన ఒక ప్రెస్ నడిపేవారు. ఆయన శ్రీకృష్ణదేవరాయలలాగా కవులను పోషించేవాడు. అప్పట్లో మరి కీర్తిశేషులు పప్పు చిట్టిదాసు గారు, రసూల్ గారు, కాకినాడ రామ్మూర్తి ఆచార్య గారు, మా నాన్నగారు దాలేలింగం గారు, వీళ్ళందరూ ఒక సాయంకాల సమయంలో కలుస్తూ ఉండేవారు. శారదా రచయితల సమితి అనేటువంటి ఒక వేదిక, సాహిత్య వేదికని వాళ్ళు ఏర్పాటు చేసుకుని వీళ్ళ తాలూకా రచనా వ్యాసంగాన్ని అక్కడ నిర్వహిస్తూ వాళ్ళ రచనల్ని ఆ ప్రెస్లో ఆయన అధినేత, ఆయన కూడా రచనా వ్యాసంగం కలిగినటువంటి వ్యక్తి కావటం, వాటిని అచ్చువేయించి వాటిని పబ్లిష్ చేయడం అనేది ఆయనకు ఒక అభిరుచి. కాబట్టి అటువంటి వెంకట్రావు గారు 93 ఏళ్ల వయస్సులో అమ్మవారి రాజాం పూలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతరలో ఆయనకి ఒక లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వెంకట్రావు గారికి ఇచ్చేటప్పుడు ఆ వేదిక మీద నేను వారి గురించి ప్రసంగించడం జరిగింది. ఆ సందర్భంలో నా మాటలకు ముగ్ధులైనటువంటి శ్రీ గంధవరపు వెంకట్రావు గారు వాక్ సుధాలహరి అనేటటువంటి ఒక బిరుదు ప్రదానం చేశారు. అలాగే మరి నేను అన్నయ్యతోనే ఎక్కువగా మా ప్రతి పోటీ నాటకాలన్నింటికీ కూడా సంగీతాన్ని అందించటం, వాటి ద్వారా అవార్డులు రావటం, దాని ద్వారా అన్నయ్య అంటే ఎవరైనప్పటికీ కూడా మరి పెద్దవాళ్ళ ఆశీస్సులతో పొందినటువంటిది ఆయన వాద్య ధురేణ అనేటటువంటి ఒక బిరుదు ప్రదానం చేయడం అనేది జరిగింది. అలాగే మరి ఇంకా కందుకూరి అవార్డు వృత్తిపరంగా ఉపాధ్యాయ వృత్తిలో ఇటీవలే 2025 ఉపాధ్యాయుడిగా కళారంగానికి సంబంధించినటువంటి 2 బహుముఖమైనటువంటి సేవలు అందించడం వల్ల చేసిన సేవ వల్ల కందుకూరి విశిష్ట పురస్కారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించడం అనేది ఒక విశేషం. ఇంకా ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే 28 నంది పురస్కారాలు మా శ్రీ మీరా కళాజ్యోత్స్న అందుకుంది. అంటే దాని అర్థం ఏమిటి? పౌరాణిక నాటక రంగంలో ఎవరైనా సరే వ్యక్తిగతంగా ఎన్ని బహుమతులైనా రావచ్చు, ఎన్ని నందులైనా రావచ్చు, కానీ సమిష్టిగా హార్మోనిస్ట్ తాలూకా గొప్పతనం తప్పకుండా అందులో ఉంటుంది. అందుకని ఏమిటంటే నంది విజేతగా ఎవరైనా ఇదవుతారు. అందులో ముఖ్యంగా రథసారథి సంగీతం కాబట్టి ఆ సంగీత సారథ్యాన్ని వహిస్తున్నటువంటి మల్లికార్జున స్వామి తమ్ముడికి అవన్నీ కూడా వర్తిస్తాయని చెప్పేసి ఇదంతా హార్మోనిస్ట్ కృషి లేకపోతే పద్యనాటకం ముందుకు వెళ్ళదు, కడుగు కూడా వేయదు అనే భావన అందరికీ తెలుసు, పౌరాణిక నాటకం వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి అంత చక్కగా ప్రతి అక్షరాన్ని వినబడేటట్టుగా వాయించడం అనేది నేర్పరితనం అనేది ఉంది అనే విషయాన్ని నేను మీకు మనవి చేస్తున్నాను. చాలా సంతోషం. ఇప్పటివరకు బిరుదులు ఇంకా ఉన్నటువంటి చాలా వచ్చి ఉంటాయి. ఇప్పుడు ఎందుకంటే అవి ఒక్కసారి చెప్పమంటే అప్పటికప్పుడు చెప్పడంతో సత్కారాలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు అలాగే మరి తమిళనాడు గవర్నర్ గా మరి రోసయ్య గారి ద్వారా రాజ్భవన్ లో మరి మద్రాసులో రాజ్భవన్ లో కాళహస్తి సింహత్యం నాటకం పెట్టి కళాకారులను అందరినీ సత్కరిస్తూ ముఖ్యంగా ప్రధానంగా దానికి సంగీత బాధ్యత వహించినటువంటి నాకు కూడా వారి ద్వారా మరి సత్కారం జరిగింది. ఇంకొకటి చాలా గొప్పది, వారణాసిలో 7 రోజుల నాటకాలు మేము ప్రదర్శించినప్పుడు తమ్ముడిని కూడా చాలా ఘనంగా డాక్టర్ అవతార శర్మ గారు 3 PhD చేసినటువంటి అవతార శర్మ గారు తమ్ముడు దంపతులను కూడా ఆ వేళ సన్మానం చేయడం జరిగింది. ఆ విషయం కూడా నువ్వు చెప్పు, ఏ నాటకాలు చేసాము? కాశీలో మరి 9 రోజులు ఉండటం జరిగింది. అందులో ప్రధానంగా 5 రోజులు ప్రదర్శనలు చేయటం, అందులో శ్రీకాళహస్తి శ్రమహత్యం, అలాగే మరి జయాంజనేయ, అలాగే హరిశ్చంద్ర, ఇంకా సంగీత నవావధానం, ఇలాగా ఒక 5 నాటకాలని 5 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం అనేది చాలా మన నిజం చెప్పాలంటే పూర్వజన్మ సుకృతంగా భావించాలి. వారణాసిలో ప్రదర్శన అంటే అది అరుదైనటువంటి అవకాశం. మరి అటువంటి అవకాశాన్ని కూడా మనం అందిపుచ్చుకోవడం అనేది ఒక అదృష్టంగా భావిస్తూ తదుపరి ఇంకా రాబోయే కాలంలో మరి ఇప్పుడు ఉపాధ్యాయ వృత్తిలో నిన్ననే పదవి విరమణ చేసినప్పటికీ మరి కళారంగం నిరంతరాయంగా కొనసాగుతూ మరి ఆ భగవంతుడు ఇంకా శక్తియుక్తుల్ని నాకు ప్రసాదించి పెద్దల ఆశీస్సులతో మరింత ముందుకు కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను. దానికి అన్నయ్య లాంటి పెద్దల ఆశీస్సులు కూడా అవసరమని భావిస్తున్నాను. ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ. ఇప్పుడు ఎలా అవుతుందంటే వృత్తిపరంగా అధ్యాపకుడు, ప్రవృత్తిపరంగా కళారంగ నిష్ణాతుడు, ఈ రెండింటినీ విడదీసి చెప్పడం అనేది సాధ్యపడదు. అలాగే తను
విద్యార్థులైనటువంటి వాళ్ళు కొంతమంది ఆర్మీకి సెలెక్ట్ అయ్యారని నేను విన్నాను. ఇక్కడ అది అది వంగరమండలం దేవకివాడ. ఏమిటైంది అది? అక్కడ నేను మొట్టమొదట ప్రభుత్వ పాఠశాలలో చేరటం శ్రీకాకుళం జిల్లా, అప్పటి శ్రీకాకుళం జిల్లా వంగర మండలంలో దేవకివాడ అనేటటువంటి గ్రామంలో ఉన్నటువంటి ప్రాథమికోన్నత పాఠశాల. అందులో దాదాపుగా అంటే అప్పుడు చదువుకున్నటువంటి వాళ్ళు తర్వాత నేను పాఠశాలలు మారిన తర్వాత వాళ్ళు వాటికి వెళ్ళటం సెలక్షన్స్కి, ఆ సెలెక్ట్ అయిన వాళ్ళలో ఎక్కువగా మిలిటరీలో, ఎక్కువగా ఎస్ఐలుగా, కానిస్టేబుల్స్గా, ఎక్కువగా అంటే మన రక్షణ రంగంలో ఎక్కువ మంది చేరటం అనేది జరిగింది. వాళ్ళకి ఇప్పుడు వివాహాలు జరుగుతుంటే నాకు ఆహ్వాన పత్రికలు వస్తున్నాయి, సార్ నేను ఇలాగ ఈ జాబ్ చేస్తున్నాను, ఆ జాబ్ చేస్తున్నాను. వాళ్ళు ఆ గ్రామం వాళ్ళు ఎక్కడ కలిసినా, సార్ మీరు పనిచేసే కాలంలో పిల్లలు బాగా బాగుపడ్డారండి, బాగా అభివృద్ధి చెందారు, దాదాపుగా 40-50 మంది జాబ్స్ చేస్తున్నారండి అని చెప్పడం అనేది ఎందుకంటే గొప్ప విషయం ఇంకేముంటుంది. అందుకనే ప్రవృత్తి పరంగా వృత్తిపరంగా అని విడదీసి చెప్పలేము. అన్నీ తనకు గుర్తొచ్చినవన్నీ మనకు గుర్తొచ్చినవన్నీ అడగడం, చెప్పడం అనేది జరుగుతుంది. చాలా సంతోషం. ఇవాళ సంబరాల్లో కూడా, వేడుకల్లో కూడా, పదవీ విరమణ స్వర్ణోత్సవాల వేడుకల్లో కూడా పిల్లలు స్వర్ణ కంకణం, ఇదిగో ఈ స్వర్ణ కంకణం వేయడం జరిగింది. ఇది చాలా ఉదాత్తమైనటువంటి విషయము. ఇవాళ కూడా బృందం వచ్చింది, వారి శిష్య బృందం వచ్చింది, కోలాటం చేశారు చిన్న పిల్లలు, చిన్నారి పిల్లలు. అది మీరు ఇంకొక వీడియోలో మీకు చూపిస్తాము. ఏది ఏమైనప్పటికీ కూడా ఇది అవుతుంది. అలాగే మరి కళారంగంలో అంటే నా ద్వారా తయారై పేరు పొందినటువంటి వాళ్ళు కూడా మరి కొందరున్నారు. అందులో ప్రధానంగా నేను విశాఖపట్నంలో నివాసం ఉండి అక్కడ ఒక ప్రైవేట్ పాఠశాలలో పనిచేసే కాలంలో మరి శేఖర్ బాబు అని ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక అటెండర్గా పనిచేసేటువంటి కుర్రాడు అంతో ఎంతో లలిత సంగీతాన్ని నేర్చుకున్నాడు తప్ప నాటకం అనేటటువంటిది ఆయనకి తెలియదు. నాటకంలో పాత్రలు పోషించడం, ఆ సంగీతం అనేది తెలియదు ఆయనకి. ఇప్పుడు అక్కడి నుండి అక్కడ రైల్వే ఇన్స్టిట్యూట్, మన రైల్వే స్టేషన్ ప్రక్కన ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్లో నేను అంటే హార్మోని వాయిస్తూ కొంతమందికి సాధన చేస్తున్న కాలంలో, కొంతమంది ప్రాక్టీస్ ఇస్తున్న కాలంలో ఎక్కడో చూసి అది విని అక్కడికి వచ్చి గురుగారు నాకు నేర్పించండి పద్యాలు అన్నాడు. సరే ఆ తర్వాత రావయ్య అంటే వచ్చాడు. నా దగ్గర పాండవోద్యోగంలో శయన సన్నివేశం అంటారు, అది పడక సీనుగా చెప్తున్నటువంటిది. అలాగే పాండవుల సీను, ఈ 2 సన్నివేశాలని ఆయనకి నేర్పించడం, వాటి ద్వారా అనేక పోటీల్లో ఆయన బహుమతులు కైవసం చేసుకోవడం, వాటికి నేను సంగీత సారథ్యం వహిస్తూ, దర్శకత్వం వహిస్తూ బహుమతులను కూడా కైవసం చేసుకోవడం, ఒక శిష్యుడు అవి తీసుకోవడం వల్ల తద్వారా నాకు కూడా దాని అనుభూతిని, ఆనందాన్ని పొందాను. మరి ఆయన ఇప్పుడు రాష్ట్రంలో ఒక పేరెన్నికగన్న కళాకారుల్లో హరిశ్చంద్ర పాత్ర, భవానీ చింతామణి నాటకంలో భవానీ శంకరుడు పాత్రలో ఒక పేరు పొందినటువంటి నటుడుగా శేఖర్ బాబు, విశాఖపట్నం శేఖర్ బాబు అంటే ఒక పేరు పొందాడు. కాబట్టి మరి ఇలాంటి వాళ్ళు, అలాగే ఒక తామాడ గోవిందం అనేటువంటి ఇప్పుడు సచివాలయంలో ఆయన శానిటేషన్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి తామాడ గోవిందం అని రాజాం వాస్తవ్యుడు, ఆయన కూడా శ్రీకృష్ణుడు, నక్షత్రకుడు, రాముడు నా దగ్గర నేర్చుకున్నాడు. ఆయన కూడా అనేక పరిషత్తుల్లో బహుమానాలు పొందుతున్నాడు. ఇంకా ఈ రాజాందరి కొత్త వలస అనేటువంటి గ్రామం, మరి అది ఇక్కడ వాన భోగినాయుడు అనేటువంటి ఒక వ్యవసాయదారుడు, ఒక రైతు బిడ్డ. అయితే ఆయన మొట్టమొదటి అన్నయ్య దగ్గర శ్రీరామాంజన యుద్ధంలో యయాతి పాత్ర నేర్చుకున్నాడు శిష్యుడు ఆయన. అయితే కొంతకాలం ఆయన గ్యాప్ ఇచ్చేశాడు. ఆ గ్యాప్ తర్వాత మళ్ళీ నేను రాజం వచ్చిన తర్వాత ఆయన నా దగ్గరికి రావడం, అప్పుడు మళ్ళీ అర్జునుడి పాత్ర దైవపాక్షణంలో అర్జునుడు నేర్చుకుని, ఆ తర్వాత ఆయన్ని కూడా అనేక పరిషత్ నాటకాలకు తీసుకెళ్ళడం, అలాగే అనేక సాహిత్య కార్యక్రమాల్లో విజయనగరం మన సంస్కృత కళాశాలలో కూడా అన్నయ్య కృష్ణుడిగా, అలాగే ఆయన అర్జునుడిగా మరి మహాపండితుల ముందు ప్రదర్శనలు ఇచ్చి కూడా మెప్పును నరసరావుపేట చేశారు. అప్పుడు గుర్తు శివప్రసాద్ గారు ఆ రోజు ముఖ్య అతిథులుగా ఉన్నారు. చాలా గొప్ప విషయం అది. ఇలాగా మనకి మరి ఎంత చెప్పినా మరి విద్యార్థులు కూడా అనేక మంది ముఖ్యంగా పాఠ్యాంశాల్లో గేయాలు, పద్యాలు రాగయుక్తంగా పాటలు అయితే వాటికి మరి స్వరపరిచి ఆ పాటల్ని పాడించడం, పద్యాలు కూడా రాగయుక్తంగా పాడించడం, ఈ విధంగా చేయటం వల్ల విద్యార్థులు కూడా ఆకర్షితులై వాళ్ళలో కూడా అనేక మంది గాయకులుగా తయారై ఈరోజు ఈ మన రేలా రే అనేటటువంటి ఒక కార్యక్రమంలో బురుడి శివ అనేటువంటి ఒక కుర్రాడు నా దగ్గర నేను పనిచేస్తున్నటువంటి పాఠశాలలో చదువుకొని నా దగ్గర పాటలు నేర్చుకున్నటువంటి కుర్రాడు రేలా ఒక టీం ఉంది. ఆ బృందంలో గురుడి శివ ఆ కుర్రాడు ఇప్పుడు పేరు పొంది చేస్తున్నాడు. అలాగే మరి ఆకాశవాణిలో ఏదో ఉంది కదా మరి ఆ విశాఖపట్నం ఆకాశవాణి కేంద్రంలో ఎన్నో మరి అలాగే దానిలో కూడా ఆడిషన్ అది ఒక ఆడిషన్ పరీక్ష పెట్టి దానిలో సెలెక్ట్ అయితేనే వాళ్ళు ఆర్టిస్ట్ గా వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. అది మరి విశాఖపట్నం కేంద్రంలో
ఒక అంటే రంగస్థలికి పద్యాలకి దానికి కూడా పరీక్ష పెడతారు, స్వర పరీక్ష ఉంటుంది, అలాగే భాషా పరీక్ష కూడా కొన్ని కఠినమైనటువంటి పదాలు ఇవ్వటం చేస్తారు, వాటిని పలకటం. అందులో సోషలు పౌరాణికానికి రెండింటిని కూడా ఆడిషన్లో సెలెక్ట్ అయ్యి సాంఘిక నాటికలకి అలాగే పౌరాణిక నాటక పద్యాలకు కూడా 2 విభాగాల్లో కూడా విశాఖపట్నం కేంద్రంగా అనేక ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. అలాగే అకాంప్లిష్డ్గా కొంతమంది కళాకారులకు పాడేటటువంటి వారికి హార్మోనియ సహకారాన్ని కూడా వాళ్ళు పిలవటం జరుగుతూ వస్తూ ఉంది. అలాగే మరి ముఖ్యంగా ప్రధానంగా నేను పనిచేస్తున్నటువంటి రాజాం ప్రాంతంలో సుప్రసిద్ధ మరి మన పేరు పొందినటువంటి బాగా పేరుగాంచినటువంటి గ్రంథి మల్లికార్జునరావు గారు జిఎంఆర్ గారి వ్యవస్థీకృతమైనటువంటి జిఎంఆర్ ఐటీలో ఒక విభాగంగా జిఎంఆర్ ఎఫ్ఎం రేడియో అనేటటువంటిది కొంత పరిధి మేరకు ప్రసారం జరుగుతూ వస్తుంటుంది. అది సామాజిక అంశాలను తీసుకుంటారు, సాంస్కృతిక అంశాలను తీసుకుంటారు. అందులో నేను చాలా వరకు వాళ్ళు డిజైన్ చేసినటువంటి అనేక కార్యక్రమాల్లో నా చేత కూడా కొన్ని రూపకల్పన చేయించారు. సామాజిక రుగ్మతలతో కూడినటువంటి వాటికి పాటలను రూపొందించడం, అలాగే కొన్ని ఏకపాత్రలు, అలాగే నేటి సూక్తి శీర్షికన ముఖ్యంగా శతకాలు నైతిక విలువల పథకాలు అని మనం చెప్పక తప్పదు. మరి అటువంటి శతక పద్యాలను రాగయుక్తంగా పాడి వాటి భావాన్ని తెలియజేసి ప్రతిరోజు రేడియో ఆన్ చేయంగానే నేటి సూక్తి తర్వాతనే ఏదైనా కార్యక్రమం జరుగుతుంది. అది ఇప్పుడు ఇప్పటి వరకు కూడా దాదాపుగా ఇప్పటికి 10 ఏళ్లుగా అది కొనసాగుతూ వస్తూ ఉంది. మరి దానికి ఎగ్జిక్యూటివ్ మెంబర్గా నన్ను నియమించడం అనేది కూడా ప్రధానంగా జరిగింది. దానికి ప్రధాన కారకులు శ్రీ మన్మథరావు గారిని అక్కడ మరి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఈసీఈ నన్ను నియమించటం అనేది జరిగింది. నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. తమ్ముడుగా ఎక్కువగా నేను పొగడకూడదు కాబట్టి, అభినందించడమే నా ధర్మం కాబట్టి, ఏది ఏమైనా బహుముఖ ప్రజ్ఞా భాస్వరత్వం మా తమ్ముడు మల్లికార్జున స్వామిలో మీకు వ్యక్తం అయ్యే ఉంటుంది ఈ పాటికి. ఎందుకంటే ఒక ప్రక్క రచనలు చేస్తున్నాడు, పిల్లల విద్యార్థులందరికీ అందిస్తున్నాడు, పాటలు పాడుతున్నాడు, పాడిస్తున్నాడు, నాటికలు రాస్తున్నాడు, నాటకాలు వేయిస్తున్నాడు. అంటే ఉత్తమ కవిగా ఒక బాధ్యతాయుతమైనటువంటి అధ్యాపక వృత్తిలో ఒక సర్వోన్నతుడుగా మన ఎంఈఓలందరూ కూడా వాళ్ళు పొగిడారు, నేను పొగడ్డం కాదు. అంతేకాదండి, ఇంకొక విషయం చెప్పాలి మీకు. ఆంధ్ర విశ్వకళా పరిషత్తులో థియేటర్ ఆర్ట్స్ ఉంది, నాటక విభాగం. అందులో డిప్లొమా యాక్టింగ్, డిప్లొమా డైరెక్షన్, ఈ రెండింటినీ కూడా తను సాధించినటువంటి ఘనత తమ్ముడిది. దర్శకత్వం బంగారు పథకాన్ని అందుకోవడం, గోల్డ్ మెడల్. అది ఎంత గొప్ప విషయం. అది బంగారు పథకాన్ని డిప్లొమా దర్శకత్వంలో తను తీసుకోవడం జరిగింది. ఏది ఏమైనప్పటికి కూడా ఇవన్నీ చేస్తూ చూస్తూ సక్రమంగా ఇంటి వ్యవహారాన్నంతటిని కూడా నడిపించుకుంటూ పిల్లల్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా ఇద్దరు కొడుకులు భాగ్యదేవ్, దాలేంద్రదేవ్. భాగ్యదేవ్కి వివాహం చేశాడు, దాలేంద్రదేవ్ వివాహం చేయాలి. వాళ్ళిద్దరూ హైదరాబాద్లోనే ఉద్యోగం చేసుకుంటున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా. కోడలమ్మ ధరణి కూడా, ఆమె కూడా మరి చక్కగా ఉద్యోగం చేసుకుంటుంది. ఈ విధమైనటువంటి టైం మేనేజ్మెంట్ అంటాం మనం. ఇవాళ కొత్త వ్యవహారం ఏమిటంటే టైంని ఎలా చేసుకోవాలి. నాకు టైం లేదండి, ఐ హ్యావ్ నో టైం అని అంటుంటారు చాలామంది. కాదు, మనం ఎన్ని చూసినప్పటికి కూడా కుటుంబాన్ని సక్రమంగా నిర్వర్తించకపోతే, గాలికి వదిలేయకుండా ఉంచగలిగితే, వాళ్ళను ఉత్తమ శ్రేణిలో తీసుకెళ్ళగలిగితే అదే మనం చేసినటువంటి గొప్ప ఘన విజయం. ఎవరైనా, తమ్ముడైనా, నేనైనా, ఎవరైనా, ఇంకెవరైనా అంతే కదా. అందుకని మరి ఈ విషయాలన్నీ కూడా తన కరస్థం చేసుకున్నాడో కంఠస్థం చేసుకున్నాడో ఏమో తెలియదు, కానీ ఆచరణలో మాత్రం పెట్టాడు. ఎన్ని చేసినా ఆచరణలో లేకపోతే ఆచరణ శూన్యత్వం లాభం లేదు. కాబట్టి దాన్ని బహుధా ప్రశంసిస్తూ మాది మరి శ్రీ మీరా కళా జ్యోత్స్న అనే సంఘం మాది ఉన్నది, 82లో స్థాపించినటువంటిది. ఆ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఇవాళ మీ అందరి సమక్షంలో నేను కళాజ్యోత్స్న అనే బిరుదును మల్లికార్జున స్వామికి నేను కొత్తగా మళ్ళీ ఇవాళ ఇస్తున్నానని చెప్తూ దీనికి ప్రతీకగా ఇదిగో కళాజ్యోత్స్న, ఇది మన బహుముఖ ప్రజ్ఞాభాస్వరత్వానికి ఒక నిదర్శనంగా కళాజ్యోత్స్న ఇస్తున్నాను. ఇక ఉన్నటువంటి సమయం ఉంది, ఇక తీరిక సమయాల్లో ఇప్పుడంతా తీరికే కాబట్టి, ఇంతకుముందు అధ్యాపక వృత్తిలో ఉండేవాడు కాబట్టి పదవి విరమణ జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా పూర్తిగా కళకే అంకితం అవుతాడని నేను భావిస్తూ ఇప్పుడు మరి మా ఇద్దరు నాటకాల వాళ్ళం కదా, ఒక పద్యం చదవలేదు ఏమిటి అని అంటారేమో అని నేను గయోపాఖ్యానంలో కృష్ణుడిగా నేను ఒక పద్యం చదువుతాను, తను వెంటనే అర్జునుడిగా ఒక పద్యం చదువుతాడు. మీరు చూడండి. అర్జున,
తలపవైతి నీకును నాకు కలుగు చెలిమి, తలపవైతి చుట్టరికపు ధర్మమైనా, ఫలనేత్రుని గెల్చిన బంట బగుట తలచినాడవు కాబోలు దర్పమొకటే. అయ్యా, దర్పము గలాడనంచునే తలపలేదు, పూర్వమైత్రిని తలపక పోవలేదు, మానధనుడనగుట నీకు మరదినగుట తలచినాడను క్షత్రియ ధర్మమొకటే. చాలా సంతోషం తమ్ముడు. మల్లికార్జున స్వామి డైలాగ్ కూడా, డైలాగ్ నా మేనత్త కుమారుడు. నా మేనత్త కుమారుండవై. సరే, అది ఒక డైలాగులు విడిచిపెడదాం, డైలాగుల కంటే వదిలేద్దాం అక్కడ దాకా. కాబట్టి ఇవాళ మనం చాలా సంతోషంగా వ్యక్తిత్వ వికాసానికి ఒక మణిదర్పణంలా భాషిస్తున్నటువంటి నిన్ను ఇవాళ మేగడ యూట్యూబ్ ఛానల్ ద్వారా పరిచయం చేయడం అనేది చాలా ఆనందంగా నేను భావిస్తున్నాను. మరి శ్రమ తీసుకుని ఇవాళ మనం ఈ సావకాశంగా ఈ కార్యక్రమాన్ని వ్యక్తిత్వ వికాసానికి ఒక అద్భుతమైనటువంటి శక్తిగా అందరూ తయారవ్వాలని, యువతకు మార్గదర్శకంగా ఉండాలని ఈ ఇంటర్వ్యూ. ఇది ఏమీ గొప్పలకు కాదు, ఇవి జరిగినటువంటివి చరిత్రకి విడిచిపెట్టాలి. కాబట్టి చరిత్రలో మనం తప్పకుండా దీన్ని ముందుకు పంపిస్తున్నామని చెప్తూ చాలా సంతోషం. ధన్యవాదాలు. శుభం భవతు, శివం భవతు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.